కిచిడి అనగానే చాలామంది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఒరిజినల్గా కిచిడి చేసేది ఏంటి అంటే అందులో కొంచెం అంత అల్లము వెల్లుల్లి ముక్కలు ఫ్రెష్గా వేస్తేనే ఆ టేస్ట్, అలాగే నెయ్యితో చేస్తేనే ఇంకా టేస్ట్. ఆయిల్ బదులు మనం కాస్త నెయ్యి, లేదు ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఆయిల్తో మీరు కిచిడిని చేసి ఆ తర్వాత లాస్ట్లో సర్వ్ చేసేటప్పుడు పైన నెయ్యి వేసి ఇవ్వండి. ఆయిల్లో ఎంత ఫ్యాట్ ఉందో అలాగే నెయ్యిలో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కాస్త జీలకర్ర, అలాగే చూడండి అల్లం ముక్కలు ఫ్రెష్గా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా అల్లాన్ని మనం తీసుకొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటానికే ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ మీరు అలా పేస్టే కాకుండా ఒక చిన్న ముక్కలు అలా ఫ్రిడ్జ్లో పొట్టు తీయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటలలో వాడుతుంటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఇంటర్నేషనల్ డిషెస్ ఎప్పుడన్నా తినుంటే అక్కడ ఎక్కువగా వాళ్ళు అల్లము వెల్లుల్లిపాయలు ముక్కలే యూస్ చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు యూస్ చేయరు. సో మరి ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసేసాను. అలాగే మనం ఇందులో కొంచెం అంత వెల్లుల్లిపాయలు, అలాగే కాస్త మిరియాలు కొంచెం మనం ఇందులో వేసుకుని దంచుకుందాం. ఇలా చేయటం వల్ల మనకి ఆ ఫ్రెష్ ఫ్లేవర్స్ అనేది వస్తుంది మన కిచిడిలో. చూడండి క్రష్ చేసేసాను. ఇప్పుడు ఈ నెయ్యిలో వేసేసేయండి. ఎక్కువగా వేసుకోకండి, పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి. మరీ కారంగా ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో మిరపకాయలు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి.